Hello everyone, welcome to my YouTube channel Pawan Edwards. సో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ మనకి త్వరలో జరగబోతున్నాయండి. సో ఇంకా మనకి డేట్స్ రాలేదు, బట్ మనం డైలీ ఒక ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన పేపర్స్ అన్నిటిని కూడా మ్యాథ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ డైలీ ఒక పేపర్ ప్రాక్టీస్ చేద్దామండి. సో మీకు ఈజీ అయిపోతుంది. సో 2025 ఫిబ్రవరి 4వ తేదీన జరిగిన మొదటి షిఫ్ట్లో క్వశ్చన్స్ని చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఎల్సిఎం ఆఫ్ 28, 30, 28, 60, 120, 135. సో వీటి యొక్క ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ప్రాసెస్ మొత్తం చేయకుండా జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దామండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో చూసుకున్నట్టయితే 60 అండ్ 120 అనేవి ఏంటంటే మనకి ఇవి 10 యొక్క మల్టిప్లయర్స్. సో 10 యొక్క మల్టిప్లయర్స్ కాబట్టి ఇందులో ఆప్షన్స్లలో 10 యొక్క ఫ్యాక్టర్ ఎక్కడ ఉందో చూడండి. చూస్తే ఇది 10 తోటి డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇది 10 తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 10 తోటి డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇది కూడా 10 తోటి డివిజిబుల్ అవ్వదు. సో మనకి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎగ్జామినేషన్ దెర్ ఆర్ 3 పేపర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మనకి ఒక ఎగ్జామ్ ఉందండి. ఆ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 3 పేపర్స్ ఉన్నాయి అంటున్నాడు. ఓకే, మ్యాథ్స్లో 3 పేపర్స్ అండ్ అలాగే 2 పేపర్స్ ఆఫ్ ఇంగ్లీష్లో 2 పేపర్స్ ఉన్నాయంటున్నాడు. నెక్స్ట్ అలాగే 1 పేపర్ ఆఫ్ సైన్స్లో 1 పేపర్ ఉంది. ఓకే, సైన్స్లో 1 పేపర్ ఉందంటున్నాడు. ఆల్ పేపర్స్ వర్ 100 మార్క్స్. సో ప్రతి ఒక్క పేపర్కి కూడా 100 మార్క్స్. ఇక్కడ మ్యాథ్స్లో 3 పేపర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ మార్క్స్ ఎంత అవుతాయండి? 300 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్లో 2 పేపర్స్ ఉన్నాయి. సో 200 మార్క్స్ అండ్ అలాగే సైన్స్లో ఒక పేపర్ ఉంది. సో 100 మార్క్స్. అతనికి ఎస్ గాట్ 60% ఇన్ మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి? 60% మార్క్స్ వచ్చాయట. సో 300లో 60% మార్క్స్ ఎంత? 180 మార్క్స్. నెక్స్ట్ 70% ఇన్ ఇంగ్లీష్లో 70%. సో 200కి 70% ఎంత? 140 మార్క్స్. నెక్స్ట్ అలాగే 50% ఇన్ సైన్స్లో ఎంత? 50% వచ్చాయట. సో 100లో 50% ఎంత? 50%. సో మొత్తం మ్యాక్సిమం మార్క్స్ ఎంత అండి? 300, 200, 100 అంటే 600 మార్క్స్. ఓకే, అతనికి టోటల్గా ఎన్ని మార్క్స్? 600 మార్క్స్. సో అతనికి వచ్చిన మార్క్స్ ఏంటండి? 180 + 140 320, 320 + 50 370 మార్క్స్. మనకి 600 మార్క్స్కి అతనికి 370 మార్క్స్ వచ్చాయి. సో దీన్ని పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 370 డివైడెడ్ బై 600 ఇంటూ 100 చేస్తాం. సో 2 zeros క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 6 తోటి 370ని డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి? 6 1 = 6, 6 6 = 36. నెక్స్ట్ 1 ఉంటుంది, 0, 6 1 = 10, 6. నెక్స్ట్ రిమైండర్ 4 ఉంటుంది, 6 6 = 36. సో ఆన్సర్ ఎంత? 61.6. సో ఆప్షన్ 3 is the right answer. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 15%. ఒక నెంబర్ అనేది 15% డిక్రీజ్ అయ్యింది. సో మనకి 100 ఉన్న నెంబర్ అనేది 15% డిక్రీజ్ అవుతే ఏమవుతుంది? 85% అవుతుంది. నెక్స్ట్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20%. ఆ తర్వాత ఆ నెంబర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20%. సో 100 ఉన్న నెంబరు 120 అయ్యింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ నెంబర్ని ఒరిజినల్ నెంబర్ అండ్ ఫైనల్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 26 = 120. నెక్స్ట్ 25 = 100. నెక్స్ట్ 5 1 = 5, 5 17 = 85. ఓకే, నెక్స్ట్ 17 into 6 102, 100. ఓకే, ఒరిజినల్ నెంబర్ 100, మనకు ఫైనల్గా వచ్చిన నెంబర్ 102. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 2%. ఓకే, 2% వాల్యూ ఎంత? ద నెంబర్ సో obtained is 78 more than the original number. ఒరిజినల్ నెంబర్ కన్నా 78
నెంబర్ అనేది ఎక్కువ ఉంది. సో 2% వాల్యూ 78 అయితే మన నేమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒరిజినల్ నెంబర్ ఎంత 100%. ఎంత అవుతుంది? 2 1 2 2 39 39 into 100 3900. 3900 is the final answer. So next question. Okay, చూడండి. If at some same rate of interest in 2 years the simple interest is 42 and compound interest is 51, then what is the principal? Okay, మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రెండింటికి కూడా టైం పీరియడ్ 2 years అన్నాడు. సో ఫస్ట్ 2 yearsకి ఓకే, ఫస్ట్ 2 years ఉన్నప్పుడు ఎంత అండి సింపుల్ ఇంట్రెస్ట్? 42 రూపీస్. అండ్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 51. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 9 రూపీస్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? 2 yearsకి 42 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 1 yearకి ఎంత అవుతుందండి? 21 రూపీస్ అవుతుంది. సో ఈ 9 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు ఎక్కువ వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టాడు కాబట్టి ఆ 9 రూపీస్ అనేది ఎక్కువ వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 9 divided by 21 into 100 అవుతుంది. సో 3 3s 3 7s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 300/7%. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రిన్సిపల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఫార్ములాస్ ఆల్రెడీ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత? 42. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. P అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. T అనేది 2. నెక్స్ట్ R అనేది 300/7 డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్. 2 21s. నెక్స్ట్ 3 7s. సో P ఈక్వల్స్ టు 7 into 7 49. ఇక్కడ మనకు ఆప్షన్ లేదండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇక్కడ ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇచ్చాడండి. మాందార్ హ్యాస్ 2 grandsons, Ketan and Tushar. 11-year-old Ketan gets some money from Mandar. Okay, Ketan కి ఎన్ని ఇయర్స్? 11 years. And 12-year-old Tushar gets rest of the money. ఓకే, మాందార్ అనే వ్యక్తి తన ఇద్దరు గ్రాండ్ సన్స్కి మనీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. బట్ కేతన్ అండ్ తుషార్ విల్ గెట్ మనీ ఓన్లీ when they turn 22 years. సో వాళ్ళిద్దరికి 22 years వచ్చే వరకు కూడా ఆ అమౌంట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద ఇచ్చాడు. సో కేతన్కి ఆల్రెడీ మనకి 11 years ఉన్నాయి. సో అతనికి 22 years వచ్చే వరకు అది ఇంట్రెస్ట్గానే ఉంటుంది. సో అతను ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు? 11 years ఇంట్రెస్ట్ కింద ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే తుషార్ అతనికి 12 years. అతను 22 years వచ్చే వరకు అంటే అతని 10 years వరకు ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సో till then the money in the bank is getting the interest rate at the rate of 8% compound interest. Okay, compound interest ఎంత? R percentage value 8%. Okay, when both turn 22 they receive the same amount. వాళ్ళిద్దరికి కూడా సేమ్ అమౌంట్ వస్తుంది. సేమ్ అమౌంట్ అంటే ఎంత? ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, మనం ఇద్దరికి ఈక్వల్గా తీసుకుందామండి. సో కేతన్ 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఒరిజినల్ నెంబర్ మీద 108. 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 100 మీద 8% అంటే 108/100. ఎన్ని ఇయర్స్? 11 years. నెక్స్ట్ ఈక్వల్స్ టు తుషార్ ఎంత? సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 108/100 పవర్ 10. ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో ఈ టోటల్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ పవర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ టీ అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే మనం రేషియోలో రాసుకుందామండి. K/T ఈక్వల్స్ టు ఇక్కడ 100 అనేది ఇటు వస్తుంది, 108 అవుతుంది. ఓకే, 108. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఎంత? 208.
ఎయిట్ పార్ట్స్. ఎంత 208 పార్ట్స్ ఎంత ఇక్కడ మనకి ఇచ్చాడండి 24,700 రూపీస్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరిది తుషార్ వాల్యూ. ఓకే, తుషార్ వాల్యూ ఎంత 108 పార్ట్స్. 108 పార్ట్స్. ఇక్కడ మనం ఈ వాల్యూని మొత్తం క్యాలిక్యులేషన్ చేయని అవసరం లేదండి, జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 108 అనేది 9 మల్టిపుల్. సో 9 మల్టిపుల్ ఎక్కడ ఉందో చూడండి. మనం డిజిటల్ సమ్ని యూజ్ చేయొచ్చు. డిజిటల్ సమ్ని యూజ్ చేస్తే ఇక్కడ 2, 8, 10, 15. 15 అనేది 9కి డివిజిబుల్ కాదు, సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే 1, 3, 1, 5. 5 + 5 10. 10 + 7 17. సో ఇది కూడా కాదు. ఇది చూడండి, ఇవి మొత్తం డిజిట్స్ యాడ్ చేస్తే 3, 11, 13, 18. సో ఇది 9కి డివిజిబుల్. నెక్స్ట్ చూద్దాం, ఇది యాడ్ చేస్తే 10, 17, 22. సో ఇది కూడా కాదు. మనకు ఓన్లీ ఒక ఆప్షన్ ఉందండి, ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ విచ్ ఈస్ సోల్డ్ ఫర్ 1566 విత్ 8% ప్రాఫిట్. ఇక్కడ మనకి ఒక కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలండి. కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అది సెల్లింగ్ ప్రైస్ ఎంత 1566 రూపీస్ విత్ 8% ప్రాఫిట్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, కాస్ట్ ప్రైస్ని మనం 100% అనుకుందాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 108%. 108% వాల్యూ ఏమి ఇచ్చాడు 1566. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి కాస్ట్ ప్రైస్ అంటే 100 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 9 తోటి డివిజిబుల్ చేద్దామండి. 9 1 9 2 9 1 9 9 7 63 9 4 36. ఓకే, 3 4 12 3 5 15 3 8 24. నెక్స్ట్ 4 తోటి ఎంతలో వెళ్తుందండి 2 2 2 29. నెక్స్ట్ 2 14.5. సో 14.5 ఇంటూ 100 ఎంత 1450 రూపీస్ అవుతుంది. సో ఇది ఇక్కడ మనం ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 2 numbers are in the ratio. ఓకే, 2 numbers are in the ratio 4:9. ఓకే, మనకి 2 నెంబర్స్ ఉన్నాయండి, వాటి రేషియోలో ఇచ్చాడు. ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 24. ఓకే, మనకి మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు 24 ఇచ్చాడు. మనకి ఇక్కడ రేషియో ఇచ్చాడు కాబట్టి 4x ఇంటూ 9x అవుతుంది. సో వాల్యూ ఎంత మనకి 24. 4 ఇంటూ 9 36. 36x² వాల్యూ ఎంత అవుతుంది 24. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఉందండి, స్క్వేర్ రూట్ను క్యాన్సిల్ చేస్తే 6x ఈక్వల్స్ టు 24. సో x వాల్యూ ఎంత 4. ఓకే, మనకి 1 పార్ట్ వాల్యూ 4 అవుతుంది. మనకి ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నెంబర్స్. సో ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ ఎంత 5 పార్ట్స్. 9 నుంచి 4 పోతే 5 పార్ట్స్. 5 ఇంటూ 4 5 ఇంటూ 4 ఈక్వల్స్ టు 20 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 2 trains having lengths of 210 meters and 140 meters are running at speeds of 80 km/h and 150 km/h in the same direction. ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఇచ్చాడండి, ఓకే ఇది గమనించాలి. నెక్స్ట్ ద టైమ్ టేకెన్ బై ద ఫాస్టర్ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ బిహైండ్ టు కంప్లీట్ ద క్రాస్ ద అదర్ ట్రైన్. ఇక్కడ మనం టైంని ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఫార్ములా ఏంటండి L1 ప్లస్ L1 ప్లస్ L2
డివైడెడ్ బై మనకి స్పీడ్స్ అనేవి ఇక్కడ మనం ఎలా ఇచ్చాడు, సేమ్ డైరెక్షన్లో ఇచ్చాడు. సో S1 మైనస్ S2, L1 ప్లస్ L2 ఎంత 210 ప్లస్ 140 ఎంత 350 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్స్ ఎంత 80 మైనస్ 150, సో 70. ఇక్కడ మనకి 350 అనేది మీటర్స్లో ఉంది, 70 అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి ఎలా చేంజ్ చేస్తాం, ఇంటూ 5/80. ఓకే, ఇక్కడ చూడండి 70 ఇంటూ 5 350, 350 350 క్యాన్సిల్. ఇక్కడ మనకి 18 అనేది పైకి వెళ్తుంది. సో 18 ఎంత, ఇది మినిట్ సెకండ్స్ వచ్చాయి. వాడు ఏమని అడిగాడు, మినిట్స్లో అడిగాడు. సో మినిట్స్లో అడిగాడు కాబట్టి 18ని మినిట్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, 1/60. 6 3 6 10 3/10 అంటే ఎంత 0.3 సెకండ్స్. 0.3 సెకండ్స్ ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 85%. మనకి పెట్రోల్ యొక్క ప్రైస్ అనేది 85% ఇంక్రీజ్ అయింది. సో 100 నుంచి 185 అయింది. బై వాట్ పర్సెంట్ షుడ్ బి ఇట్స్ కన్సంప్షన్ బి రెడ్యూస్డ్. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, క్వాంటిటీ అనేది ఎంత తగ్గుతుంది అంటున్నాడు. వెన్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్స్ ఇంక్రీజెస్ బై 48% ఓన్లీ. ఓకే, క్వాంటిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అది మనం సపోజ్ x/y అని అనుకుందాం, x నుంచి yకి తగ్గింది అనుకుందాం. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, ఇంకోటి ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, 48% పెరిగింది. సో 100 నుంచి 48% అంటే 140, 100 నుంచి 148 అయింది. సో ఇక్కడ మనం ఎలా చేస్తాం, 100 ఇంటూ ఎక్స్, 100x డివైడెడ్ బై 100 ఈక్వల్స్ టు 185 ఇంటూ y డివైడెడ్ బై 148. సో ఇక్కడ 100 క్యాన్సిల్. సో ఇక్కడ y అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో వాటి రేషియో ఎంత అవుతుంది, x/y ఈక్వల్స్ టు 185 డివైడెడ్ బై 148. సో మనకి ఇక్కడ x నుంచి yకి ఎంత తగ్గింది అని చూడాలి, x నుంచి yకి. సో x నుంచి yకి ఎంత తగ్గిందండి, 37 తగ్గింది. ఎంత, 37 రూపీస్ తగ్గింది. ఎంతలో తగ్గింది, దేని మీద తగ్గింది, 185 నుంచి 145కి వచ్చింది. సో 37 అనేది డిక్రీజ్ అయింది. దాన్ని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. 37 5 185, 5 20 100. సో 20% ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో అడిగాడు. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 32 days. ఏ అనే అతను 32 daysలో వర్క్ చేయగలడు. నెక్స్ట్ బి అనే అతను 48 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. ఫస్ట్ ఇక్కడ మనం టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేద్దాం. వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది, 96. ఎఫిషియన్సీ ఏమవుతుంది, 32 3 96, 48 2 96. ఓకే, నెక్స్ట్ మనకి టోటల్ వర్క్ 96. ఇక్కడ మనకి దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. వాళ్ళిద్దరు కలిసి కూడా 8 days చేశారు. అంటే 3 + 2 ఎంత 5, 5 ఇంటూ 8 ఎంత 40 యూనిట్స్ కంప్లీట్ చేశారు. ఇంకా ఎంత రిమైనింగ్ ఉంది, 96 నుంచి 40 పోతే 56 యూనిట్స్ వరకు ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మచ్ టైమ్ విల్ బీ ఫినిష్ 60% ఆఫ్ రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్లో 60% ఎంత, 60%. ఇది రిమైనింగ్ వర్క్లో 60%. దాన్ని ఎవరు ఫినిష్ చేయాలి, బి ఫినిష్ చేయాలి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 28 23 25.
28 into 3, how much? 484 by 5. ఓకే, 84 by 5ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాస్తామండి? 16 into 16 4 by 5గా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 48. ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ ఇచ్చాడండి. సో ఇక్కడ 48 by 8ని ఫస్ట్ చేద్దాం. 48 by 8 అంటే 6 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ, ఓకే, 49 by 7 ఎంత? 7 ప్లస్ 40 by 10 4 ఎంత? 10. 10 into 4, 7 minus 3 అంటే 4. నెక్స్ట్ 10 into 4 40, 40 plus 7 47, 6 into 47 ఎంత? డైరెక్ట్ లాస్ట్ డిజిట్ని చెక్ చేస్తే 282. 6 into 7 అంటే 42. సో లాస్ట్ డిజిట్లో 2 రావాలి. నెక్స్ట్ డిటర్మైన్ ద లార్జెస్ట్ 4 digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 50. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చాడండి. ఆ నెంబర్స్ నుంచి ఇక్కడ ఆప్షన్లో ఇచ్చిన ఏ నెంబరు కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసేద్దాం. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ మనం 25 ఉంది. 25 తోటి నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే మనకి చివర్లో ఏముండాలి? నెంబర్ 00 అయినా ఉండాలి, 25 అయినా అయి ఉండాలి, 75 అయినా అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి, అలా చూసుకుంటే మనకి ఓన్లీ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఆప్షన్ ఉంది. ఓకే, ఈ 2 కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 40 ఉంది. ఈ 40లో 40 తోటి డివిజిబుల్ అవ్వాలంటే అది 10 తోటి డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ మనం 10 తోటి డివిజిబుల్ అయ్యేది కూడా ఇది 10 తోటి డివిజిబుల్ అవ్వదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ తోటి చేసేయాలి. నెక్స్ట్ మెన్సురేషన్ ఇచ్చాడు. 2 cones have their heights in the ratio 4:3. మనకి ఇక్కడ హైట్స్ రేషియో ఇచ్చాడండి. h1 h2 ఎంత? 4:3 ఇచ్చాడు. నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ దర్ బేసెస్, రేడియస్ కూడా ఇచ్చాడు. r1:r2 ఎంత? 1:2 అని ఇచ్చాడు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమని? ఫైండ్ ద రేషియో ఆఫ్ దర్ వాల్యూమ్స్. మనకి కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 πr² h. సో ఇక్కడ మనం రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కాన్స్టాంట్ని తీసుకొని అవసరం లేదు. 1/3 పై అనేది మనకి కాన్స్టాంట్, సో వాటి అవసరం లేదు. మనం r² hని తీసుకుందాం. వాటిని రేషియో అడిగాడు అంటే r1² h1 ఇంటూ r2² ఇంటూ h2ని ఫైండ్ అవుట్ చేయాలి. r1² అంటే ఎంత? 1² ఇంటూ h1 అంటే ఎంత? 4. నెక్స్ట్ r2², r2 ఎంత? 2, సో 2² ఇంటూ h2 ఎంత? 3. సో 2² 4 క్యాన్సల్, 1:3. ఓకే, 1:3 is our answer. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్హానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గుడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. మనకి ఒక డిస్హానెస్ట్ షాప్ కీపర్ ఉన్నాడండి. ఓకే, అతను తన వస్తువులను కాస్ట్ ప్రైస్ దగ్గర అమ్ముతున్నా అని చెప్తున్నాడు. బట్ అతను ఏం చేశాడంటే he uses a weight that actually weighs 48% less than the what is written on it. ఓకే, మనకి తను బాట్లో ఓకే తక్కువ ఉన్నదాన్ని వేసాడు. అంటే మనకి ఎంత? 100 నుంచి 46 వెళ్తే ఎంత? 54. సో 54 రూపీస్కి కొన్న వస్తువుని మనకి 100 రూపీస్కి అమ్మాడు అన్నట్టు. అర్థమవుతుందా? సో 46% లెస్ అన్నాడు. సో 100 నుంచి 46 తీసేస్తే 54 ఉన్న వస్తువుని 100 రూపీస్కి అమ్మాడు. సో మనకి ఇక్కడ అతనికి ప్రాఫిట్ ఏమవుతుంది? ఇక్కడ సిపి ఏమో 54, ఎస్పి ఏమో 100. సో ప్రాఫిట్ ఎంత? 46 రూపీస్. దేని మీద ప్రాఫిట్? 54 రూపీస్ మీద ప్రాఫిట్. ఏమవుతుంది? 4600 by 54.
4. ఇక్కడ మనకి ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడండి. ఇదంతా మనం సింప్లిఫై చేయనవసరం లేదు. జస్ట్ లాస్ట్ డిజిట్ చెక్ చేద్దాం. ఇక్కడ 0 ఉంది. ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్స్లో 0 వచ్చే విధంగా ఏదవుతుందో చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ని 7 ఇంటూ ఇక్కడ 7 ఇంటూ 7 చేస్తే 49. 9 ప్లస్ 5 ఎంత అవుతుంది? 14. 4 అవుతుంది. సో మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 7 ఇంటూ 5 35. 35 ప్లస్ 5 40. సో ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్లో 0 వస్తుంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ రెండు కూడా లాస్ట్ డిజిట్లో 0 రావు. సో మన ఆన్సర్ 2. నెక్స్ట్ యావరేజెస్లో ఇచ్చారండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్, అక్షయ్ అండ్ అతుల్ ఈస్ 46. మనకి యావరేజ్ వెయిట్ అనేది గోపాల్, అక్షయ్ అండ్ అతుల్, ఓకే, ముగ్గురి కూడా ఎంత 46 kgs అన్నాడు. సో ముగ్గురి యొక్క టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? 46 ఇంటూ 3 138 అవుతుంది. సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్ అండ్ అక్షయ్, గోపాల్ అండ్ అక్షయ్ ఎంత ఇచ్చాడు? ఓకే, గోపాల్ అండ్ అక్షయ్ ఎంత ఇచ్చాడు? వాళ్ళ యావరేజ్ వెయిట్ 40 అని ఇచ్చాడు. ఓకే, 40. వాళ్ళ టోటల్ వెయిట్ అవుతుంది ఎంత అవుతుంది? 40 ఇంటూ 2 80 kgs అవుతుంది. నెక్స్ట్ అక్షయ్ అండ్ అతుల్ ఎంత? 45 అన్నాడు. అక్షయ్ అండ్ అతుల్ ఎంత అన్నాడు? 45 అన్నాడు. సో 45 ఇంటూ 2 90. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద వెయిట్ ఆఫ్ అక్షయ్, అక్షయ్ యొక్క వెయిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మన గోపాలు, అక్షయ్, అతుల్ ఉన్నారు. ఇక్కడ మనకి అలాగే గోపాలు, అక్షయ్ ఉన్నారు. ఇందులో గోపాల్, అక్షయ్ వాల్యూని మన వెయిట్ని ఇందులోంచి తీసేస్తే మనకు అతుల్ యొక్క వెయిట్ వస్తుంది. సో 138 నుంచి 80 తీసేస్తే ఎంత? అతుల్ వెయిట్ 58 అవుతుంది. సో ఇక్కడ మనకి అతుల్ వెయిట్ 58, మనకు కావాల్సింది అక్షయ్. సో అక్షయ్ ప్లస్ అతుల్ ఎంత? 90. 90 నుంచి 58 తీసేస్తే ఎంత? 32. 32 అనేది ఎవరిది వెయిట్? అక్షయ్ వెయిట్. సో 32 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్లో ఇక్కడ ఉంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్లో అడిగాడండి. సో ఇక్కడ మనం ఏమడుగుతున్నాడంటే మనకి 4 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఓకే, ఆ 4ట్లో ఏది ఎక్కువ డిస్కౌంట్ని ఇస్తుందని అడుగుతున్నాడు. ఓకేనా, మోస్ట్ డిస్కౌంట్ టు ద స్టూడెంట్. ఓకే, ఇక్కడ చూడండి 20 ఇద్దరికి 20% సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఏమవుతుందండి? -20 -20 ప్లస్ 20 ఇంటూ 20/100. ఇది మనకి సక్సెసివ్ డిస్కౌంట్ యొక్క ఫార్ములా. సో ఏమవుతుంది? 20 - 20 -40 ప్లస్ 20 ఇంటూ 20 100, 400. 400/100 ఎంత? 4 అవుతుంది. 40 -40 ప్లస్ 4 ఎంత? -36. ఇక్కడ మనకి -36 వస్తుంది. నెక్స్ట్ డిస్కౌంట్ చూద్దాం. 25 15 ఏమవుతుంది? 20 15 అంటే -40 ప్లస్ 25 ఇంటూ 15 ఎంత? ఓకే, ఎంత? 375. 375/100 ఎంత? 3.75. ఓకే, 40 నుంచి 3.75 తీసేస్తే ఎంత అవుతుంది? 36.25 అవుతుంది. సో దీనికంటే ఇది ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూద్దాం. 30 10 అంటే -40 ప్లస్ 30 ఇంటూ 100 300. 300/100 ఎంత? 3.0. సో 40 నుంచి 3% తీసేస్తే ఎంత? -37. సో ఇక్కడ ఎక్కువ డిస్కౌంట్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకోటి చెక్ చేద్దాం. 5 ఇంటూ 35. ఓకే, 5 and 35 ఏమవుతుంది? -40 ప్లస్ 5 ఇంటూ 35 ఎంత? 5 5 is 25, 5 3 is 15, 17. సో 1.75 ఎంత అవుతుంది? తీసేస్తే 38.25
25 అవుతుంది. సో ఇది మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, మనకి డిస్టెన్స్లో అడిగాడండి. ఓకే, స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్. ఏ మ్యాన్ గోస్ టు అహ్మదాబాద్ ఫ్రమ్ కోల్కతా at a speed of 9 km/h and return to Kolkata at speed of 18 km/h through same route. What is his average speed? మనకి ఇద్దరి యొక్క స్పీడ్స్ ఇచ్చాడు, అలాగే మనని యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. తెలుసు కదండి మనకి ఫార్ములా 2 × S1 × S2 by S1 plus S2. 2 × S1 S2 divided by S1 plus S2 ఫార్ములాలో అప్లై చేస్తే 2 × 9 × 18 డివైడెడ్ బై 18 ప్లస్ 18 ప్లస్ 9 ఎంత 27. 9 ఒకట్ల 9 మూడుల 3 6ల 18. సో 2 × 6 ఎంత 12 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇంకో క్వశ్చన్ ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు, ఇది పార్ట్నర్షిప్స్లో అడిగాడు. ఓకే ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్లో అడిగాడండి. ఓకే, ఫస్ట్ విపుల్ ఇన్వెస్ట్ 5400 అండ్ విజయ్ ఇన్వెస్ట్ 9,400 at the same rate of simple interest if at the rate end of 5 years. ఓకే, మనకి ఇద్దరి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకే, అంటే మనకి సమ్ వాల్యూస్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ వాల్యూస్ ఇచ్చాడు, అండ్ అలాగే టైం పీరియడ్ ఇచ్చాడు. ఓకే, వాటి మధ్య ఇద్దరి మధ్య సింపుల్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఎంత 840 అని ఇచ్చాడు. ఇతని నుంచి ఇద్దరి తీసేద్దాం. ఫస్ట్ 9,400 PT, టీ ఎంత 5, ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి by 100, PTR by 100 మైనస్ నెక్స్ట్ విపుల్ ఎంత 5,400, టీ వాల్యూ 5, ఆర్ వాల్యూ కనుక్కోవాలి 100 ఈక్వల్స్ టు వాటి యొక్క డిఫరెన్స్ ఎంత 840 రూపీస్. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 5 ఇక్కడ 5 తోటి క్యాన్సిల్ చేస్తే 5 1 5 6 5 8. ఓకే, నెక్స్ట్ 94 నుంచి 54 వెళ్తే ఎంత అండి, తీసేస్తే 40 ఆర్ ఈక్వల్స్ టు 168. 4 10 4 4 4 2. సో ఆర్ వాల్యూ ఎంత అవుతుందండి, 10 తోటి డివిజిబుల్ చేస్తే ఆర్ ఈక్వల్స్ టు 4.2. 4.2 is our answer. Next, LCM HCF లో అడిగాడండి. ద HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 11. మనకు 2 నెంబర్స్ ఇచ్చాడు, ఆ 2 నెంబర్స్ యొక్క LCM ఎంత, HCF ఎంత 11 అన్నాడు. సో మనకి HCF తెలిస్తే ఆ నెంబర్ యొక్క రేషియో ఏమవుతుంది 11x 11y అవుతుంది. సో వాటి సమ్ ఎంత ఇచ్చాడు 132. సో 11x ప్లస్ 11y, 11ని కామన్ తీస్తే x ప్లస్ y ఈక్వల్స్ టు 132 అని ఇచ్చాడు. ఓకే, 132 ఇచ్చాడు. 11 తోటి మనం డివైడ్ చేస్తే ఎంత అవుతుందండి 12 అవుతుంది. సో 132ని 11 తోటి డివిజిబుల్ చేస్తే 12 వస్తుంది. సో x ప్లస్ y ఈక్వల్స్ టు 12 వచ్చింది. x ప్లస్ y తోటి మనం కాంబినేషన్స్ చెక్ చేద్దాం 12 వచ్చే విధంగా. ఇక్కడ మనం కోప్రైమ్స్ తీసుకోవాలి. ఓకే, కోప్రైమ్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ ఎంత అవుతుందండి 11 అవుతుంది. మనకు 12 రావాలి కదా యాడ్ చేస్తే. నెక్స్ట్ ఇది ఒక కాంబినేషన్. అలాగే 2కి 10, 2 ప్లస్ 10 ఎంత అవుతుంది 12 అవుతుంది. బట్ అవి కోప్రైమ్స్ అవుతావే కాదు, ఎందుకంటే వాటి యొక్క HCF వాల్యూ 1 కాదు కాబట్టి. సో అలా 2 10 అవ్వదు. అలాగే 3, 9 కూడా అవ్వదు.
నెక్స్ట్ 4,8 కూడా అవ్వదు. అలాగే 5,7 5,7 అవుతుంది ఓకేనా, ఎందుకంటే ఈ రెండు కోప్రాండ్స్. నెక్స్ట్ 6,6 అవ్వదు. ఓకే, నెక్స్ట్ అవన్నీ రిపీట్ అవుతాయి. సో మనకి ఇక్కడ రెండే కాంబినేషన్స్ ఉన్నాయి. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 11 తీసుకొని ఒకసారి చూద్దాం. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనం ఆ రెండు నెంబర్స్ ఏమవుతాయి, ఫస్ట్ 1,11 తీసుకుంటే 11, 11 × 11 121. ఓకే, ఈ రెండు నెంబర్స్ మనం కాంబినేషన్గా తీసుకుంటే మన ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు, బోత్ ద నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 42. మనకి రెండు నెంబర్స్ కూడా 42 కన్నా పెద్దగా ఉండాలి, కానీ ఇక్కడ మనకి 11 అనేది చిన్నగా ఉంది. సో ఈ కాంబినేషన్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 5 + 7 తీసుకున్నామండి. 5,7 తీసుకుంటే 11 × 5 55. నెక్స్ట్ 11 × 7 ఎంత, 77. ఈ రెండు నెంబర్స్ కూడా మనకు కాంబినేషన్ సెట్ అవుతాయి, ఎందుకంటే అది 42 కన్నా బిగ్గర్ వాల్యూస్ కాబట్టి. సో మనం ఏమడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్. ఈ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది, 22. 22 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 16,48? థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటండి, b²/a. b² వాల్యూ ఎంత, 48 × 48 డివైడెడ్ బై a. a అంటే ఎంత, 16. 16 1s are 16 3s are 3 × 48 వాల్యూ ఎంత, 144. 144 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, చూసారు కదండి, ఇక్కడ వరకు మనకి 20 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ రేపు మనం ఇంకొక నెక్స్ట్ షిఫ్ట్ యొక్క పేపర్ని సాల్వ్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.